మై డియర్ టికో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. నేను చైనాలో ఉన్నాను, తెలుసు కదా, మీకు వచ్చాను. ఇక్కడ మనం అనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ని డెవలప్ చేయడానికి రెడీ చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది క్యాష్ సంపాదించడానికి దారుంటే చాలా చూస్తారు. ఎవ్వరూ కాలేదు, ఒక్కరు కాలేదు, టైం వేస్ట్ చేయాలి. ఉన్న టైంని వాడుకుంటారు. అందులాగే మీటింగ్స్ పెట్టడం, 20 మంది 50 మంది 4-5 మంది ఒక్క చోట కలిసి చేసేది మొత్తం టెక్నాలజీని వాడేస్తారు. ఏం జరుగుతుందో దానికి టెక్నాలజీనే యూజ్ చేస్తారు తప్పిస్తే వీళ్ళందరూ మాత్రం మనలో మీటింగ్ వచ్చి ఇక్కడ నేను ఒకరితో మాట్లాడితే వాళ్ళు ఇంకొకరికి ఆ విషయాన్ని షేర్ చేస్తూ టెక్నాలజీ యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని లైవ్లో షేర్ చేస్తాను, ఆ వాయిస్ని కూడా లైవ్లో షేర్ చేస్తాను. వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళ సిస్టమ్ నాకు బాగా నచ్చింది, వీళ్ళ విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని మనం కూడా వాడుకోవచ్చు. అయితే ఫైనల్గా వీళ్ళందరూ తప్పు వస్తే అది లీగల్గా ఉంటుంచాలి. ఏ పని లేదు అంటే దీనికి చేసి చేయొచ్చు, మనకు సంబంధం లేదు. ఏమాత్రం చేస్తుంది సరే పని చేస్తున్నారు. సో దాన్ని మనం వాడుకోవాలి. అలాగే కొత్త బిజినెస్ ఇది రెండోది. ఇక్కడి నుంచి గతంలో చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని మన మైండ్స్లో ఎక్స్పోర్ట్ అనేటువంటి ఒకరు అవుతారు, ఇంపోర్ట్ అనేది ఒకరు అవుతారు. అలాగే మనం ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ ఒకగా, సీ ట్రాన్స్పోర్ట్ ఒకగా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకగా మనం. అలాగే దాన్ని అంటే లోకల్లో నుంచి ఎలా నుంచి ఐటమ్ లేదంటే కొన్ని ఐటమ్స్ ఇండియా తీసుకొస్తాం. మన ఇండియాలో ప్రతి రాష్ట్రానికి ఎలాగెళ్ళాలి, ప్రతి జిల్లాకి ఎలాగెళ్ళాలి, ప్రతి మండలానికి ఎలాగెళ్ళాలో డిజైన్ చేస్తుంది. ఇక్కడ దొరికే ప్రతి వస్తువు ఇండియాలో వస్తుంది. ఇండియాలో దొరికే ప్రతి వస్తువు చేయాలి. అలాగే చైనా మన ఇండియాతో పాటుగా అనేక దేశాలు అక్కడ పంట దగ్గర నుంచి అక్కడ తయారయ్యే వస్తువు దగ్గర నుంచి అక్కడ ప్రతి వస్తువు ఇంపోర్ట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ వేరే కంట్రీస్ అమెరికాలో ఇంపోర్ట్ చేస్తారు. దీన్ని మన ఇండియాకు మరో కంట్రీకి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే చూడండి, తయారీలోనే కాకుండా వేరే దేశం తయారు చేసిన వాటికి కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒక వస్తువు ప్యారలల్గా ఇంకోటి తయారు చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ లేదని మనం అందరం అనుకుంటాం. క్వాలిటీ కాదు, ఇక్కడ క్వాలిటీ కావాల్సిన దేశాలు క్వాలిటీ ఇస్తున్నారు. లేదు క్వాలిటీ అవసరం లేదు, నాకు రేటు తగ్గితే చాలనుకునేటువంటి కొన్ని దేశాలు, అందులో మనం కూడా ఉంటాం. మనలాంటి వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా కూడా ఇస్తారు. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఒప్పుకోవడానికి వీలు. ఇక్కడ అంటే చైనా నుంచి అమెరికాని ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, చైనా నుంచి జర్మనీ ఎక్స్పోర్ట్ అవుతుంది, రష్యా ఎక్స్పోర్ట్ అవుతుంది, దుబాయ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తుంది, ఇండియా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ కూడా చేస్తాం. కాబట్టి ఈ విధానం నాకు చాలా మంచి ఆపర్చునిటీగా కనిపించింది. దీన్ని ఎలా వాడాలో నేను వాడతాను. డాడీస్ మనందరూ మొత్తం మై నీడ్స్ ద బెస్ట్ ఇన్ వరల్డ్. దాన్ని ఎలా వాడాలో నేను వాడతాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటికి కంటి గొప్పగా దీన్ని తయారు చేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫుడ్ యాప్స్ వీటన్నింటికంటే గొప్పగా దీన్ని తయారు చేస్తాను. ట్రాన్స్పోర్ట్, ఎయిర్లైన్స్ అన్నింటి కూడా మొత్తం గొప్పగా ప్రపంచంలో ఉన్న దేశానికి కూడా ప్రతి దేశానికి కూడా మన తాలూకా బిజినెస్ ఎలా తయారు చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఒక రిఫరల్ ఒకరికి ఉదాహరణకి ఎక్స్పోర్ట్ రిఫరల్, ఆ రిఫరల్ నుంచి వాడు ఇంకో ఎక్స్పోర్ట్, వాడు ఇంకో దేశం ఎక్స్పోర్ట్, వాడు ఇంకో దేశం వచ్చి అదంతా 25 వచ్చి చేస్తాం. అలాగే ఇంకోటి కూడా మనం ఒకటి ఇచ్చాం, వాడు ఇంకోటి ఇచ్చాడు, అలాగే ఇస్తాం. అలాగే సీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సపరేట్ రిఫరెన్స్ తయారు చేస్తాం. సో మన దగ్గర నుండి దొరికే కదా అనేక రకాల విషయాల్లో మనం ఈ రిఫరెన్స్ అన్ని మైండ్ తయారు చేస్తాం. నెక్స్ట్ December 30th చేసిన తర్వాత నుంచి దీన్ని ఇలా అనేక దేశాలు దీని తారీఖు కావాల్సిన దేశంలో తయారు చేస్తాం.
మైండ్స్ అయితే కాస్ట్ ఇదో కిట్లతోటి కాయిన్స్ తోటి అనేక దేశాల్లో డబ్బులాగా ఈ కిట్లకు వెళ్ళే విధంగా దీన్ని తయారు చేస్తుంది. అయితే ఫైనల్ గా నేను మాట్లాడతాను, మీలో కష్టపడే దమ్ము ఉందా? రెండు నాకు కష్టపడే దమ్ము లేదా? మీరు హ్యాపీగా కూర్చొని దగ్గర ఎంతవరకు వస్తుందో రూపాయి ఇస్తే రూపాయి తీసుకోండి, అంతకు మించి కావాలంటే నాతో. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, చిన్నవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు కూడా ఎవరు ఖాళీగా అందరూ పనిచేస్తున్నారు, ఖాళీగా రోడ్డు మీద కూడా అక్కడ కనిపిస్తుంది. సో మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు నాతో వచ్చే వాళ్ళందరినీ నేను ఎలా తయారు చేయాలి. అనేక దేశాలు లాగా ఖాళీగా టైం పడుతుంది, తీరే గంట కొన్ని తాగదు, లేదంటే అనేక విషయాలు అలా కూర్చొని చూస్తారు. మనలాగా ఈ గుంపులు ఇవన్నీ గట్టిగా చూడరు అంటారు, దాని నుంచి వారిని వాడుకోవడం తగ్గిస్తే దాంతో అలా కూర్చొని. సో మనం కూడా ఇప్పుడు నాతో వచ్చేటువంటి టీం, నాకు ఇండియా నుంచి చాలా పెద్ద టీం కావాలి. ఆ టీంతో కలిపి ప్రపంచంలో మరో దేశంలో ఎలా కనుక్కోవాలి, మీకు ఎలా పనిచేయాలి, నాతో కలిపి రండి, ఎంతమంది మనం చేస్తాం. అలాగే ఇండియాలో మనం ఎంత పెద్ద మార్కెట్ ఎంత చేసాం, ఇండియాలో మనం ఎంత పెద్ద కమిటీ ఎంత చేసాం, అంతకు మించి ఇక్కడ చేయడానికి నాకు పూర్తిగా నాకు అనేక రకాల చాయిస్ ఉన్నాయి. అది 100% చేయగలం. 2 ఏళ్ళు చేశాం కదా, మరో 2 ఏళ్ళు ఇక్కడ చేసినట్టు అద్భుతం ఉంటుంది. ఇక్కడ 2 ఏళ్ళు చేసుకున్నప్పుడు మిగతా దేశాలన్నింటినీ కనెక్ట్ చేస్తాం. ప్రతి దేశానికి 2 సంవత్సరాలు పెట్టకూడదు. ఇక్కడ చేస్తున్నప్పుడు మొత్తం కవర్ చేశాను. ఓకే డాడీస్, ఇప్పుడు నేను చైనాలో ఉన్నాము, ఇక్కడ నుంచి మళ్ళీ చూసుకోవాలి. హాయ్ డాడీస్, మరొక విషయం చెప్తాను. ఇంతవరకు నేను చెప్పిందంతా విన్నారు కదా, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఏ కంపెనీ పుట్టినా ఇండియాలో ఇండియా వరకే పరిమితం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న వాళ్ళు అయిపోయిన తర్వాత ఇలా ఇండియాలో కొంతవరకు మాత్రం చేయగలుగుతారు. కానీ మైవిట్స్ అనేది ఇండియా ఒక్కదానికి సంబంధించిన కాదు. ఇండియాతో పాటు మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నాడు, ఆ మనిషి తాలూకా గుమ్మానికి అన్నీ కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కల్టివేషన్, తయారీ, అంటే ఫ్యాక్టరీస్ అంటే పెట్టడం, అట్లు వాడడం, లేకపోతే హోల్సేల్, అలాగే రిటైల్, లేదనుకుంటే అనేక రకాలుగా మార్కెట్, ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్స్ మీద, లారీల మీద, చిన్న వెహికల్స్ వరకు, ఫ్లైట్స్ మీద, షిప్ల మీద, ఇదంతా కూడా ఈ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లాంటి వాటిలో అనేక విధాలుగా వెళ్తుంది. దాన్ని ఎందుకు వదిలేదు? మీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తీసుకోండి, వాడు ఒక ఐటమ్ని చేస్తాడు తప్పిస్తే ఇవన్నీ చేయదు. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్ళి ఒక ట్రాన్స్పోర్ట్ చేద్దానంటే అవుతుందా? అవును. మీకు అమెజాన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తానంటే అవుతుందా? ఇంపోర్ట్ చేస్తానంటే అవుతుందా? అవును. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఒక రైతుకు ఒక విత్తనం, దానికి సంబంధించిన మందు, దానికి సంబంధించిన ఈ ఎరువులు కావాలంటే దొరకదు. మీ కిచెన్లోకి వెళ్ళండి, ఫ్లిప్కార్ట్ ఉందేమో వెతకండి. మీ బెడ్రూమ్లోకి రండి, కొంతవరకే ఈ అమెజాన్ ఇవన్నీ ఉంటాయి. మీ రోజు ప్రయాణంలో ఉండవు. కాబట్టి ఒక మనిషి తాలూకా జీవితం మొత్తం, జీవనం మొత్తం, జీవించే దారి మొత్తం మైండ్స్లో ఉండేలా చేశాను. అప్పుడు ఇండియా కాదు, ఇండియాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. రావాల్సింది ఏం పక్క దేశంలో అమెజాన్ వాడుతున్నావు, మరి నాది ఎందుకు వాడవరా నువ్వు? పక్క దేశంలో ఉన్న అమెజాన్ వాడుతున్నారు, ఫ్లిప్కార్ట్ వాడుతున్నారు, మనది ఎందుకు వాడరు? మన ఈ ఫుడ్ యాప్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ యాప్స్లో స్విగ్గీ అని, జొమాటో అని ఇండియాలో మాత్రం చేస్తుంది. మరి మిగతా దేశాలకు మనం ఎందుకు చేయం? మిగతా దేశాలు కూడా మనం చేద్దాం. తీసుకెళ్లే దారి కరెక్ట్గా ఉండాలి. మరి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకున్నప్పుడు ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళలేవా? చేత కాబట్టి మాని, నాకు రాక దుబాయ్ నేను చేయగలను. చేత అయిన వాళ్ళు దమ్ముల్లో నాతో రండి, ఒక్కడ చాలు, మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను. ఎవ్వరు వచ్చిన రాకపోయినా మీకు తెలిసి ఒక ఆడ కూతురు మన అరుణని పట్టుకొని మొత్తం మీ అందరినీ ప్రతి ఇంటికి వచ్చాను, ఇంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఇంకొకటి దొరకడా నాకు, నీలాంటి వాడు ఇంకొకటి దొరుకుతాడు కదా, చాలు నాకు. దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు, మొత్తం చేస్తాను. మీరు ఒక వస్తువు అమ్మినా, మీరు ఒక వస్తువు కొన్నా, మీరు ఒక సర్వీస్ వాడుకున్నా, మీరు ఒక సర్వీస్ మరొకరికి ఇచ్చినా, ఏది చేసినా సరే, మీ నుంచి ఒక ఇల్లు అద్దెకి ఇచ్చిన, ఒక
హోటల్ అతికిచ్చిన, ఒక సైటు వాడు అమ్ముకోవాలన్నా, సైటు వాడు కొనాలన్నా ఎన్ని ప్రతి దాంట్లో కూడా ఇందులో పెట్టాను. మీరు ఇందులో ఏది వాడుకున్నా 1000 నుంచి 25 లెవెల్స్ మదర్ లైన్, 1000 నుంచి 25 లెవెల్స్ రెఫరల్ లైన్. అలాగే మీరు కొనుక్కుంటే మీరు హోల్సేల్ చేయండి లేదా ఇంపోర్ట్ చేయండి, అన్నింటిని కూడా ఇదే విధానాన్ని వాడుతుంది. అసలు మీకు ఇన్కమ్ దమ్మేట చూపిస్తాను. మీకు నాతో వచ్చే దమ్ము ఉంటే చాలు. ఆ కంపెనీ ఈ కంపెనీని ఎక్కడికో పోయారు పోండి, ఎంతమంది చెప్పారు, మీరు వెళ్ళిపోండి మళ్ళీ వచ్చి తీసుకోండి. కానీ నాతో ఉన్నారా, సంఖ్య నెట్టుకొని భుజాలు నెట్టుకొని నెత్తి నెక్కుని తీసుకుపోతాను ప్రపంచం అంటారు. ఎక్కడ ఎవరిని కూడా నిలిపేదే లేదు. ఇప్పుడు చైనా వచ్చాం, మనం ఇక్కడ కూడా మన దమ్మేడు చూపిస్తున్నాం. గుర్తు పెట్టుకో, ఇవాళ డేట్ గుర్తు పెట్టుకో, మళ్ళీ ఇదే డేట్ నేను డేట్ చూపిస్తాం, మీరేటో చూపిస్తాం, మనమేటో చూపిస్తాం. ఏం వాడు రాలేదా, దేశానికి వెళ్ళలేదా, వాళ్ళు మనం ఆదరించలేదా, మరి వాళ్ళు ఎందుకు ఆదరించడం? నేను ఇవాళ తిరిగా, ఇవాళ చూశాను, ఎవ్రీథింగ్ క్లియర్, అంతా మనం చేసుకోవచ్చు, శుభ్రాన్ని చేసుకోవచ్చు అంటాను. వాడికి కావాలి మన ఇండియా బాస్మతి రైస్ కావాలి. మన దగ్గర నుంచి చాలా ఐటమ్స్ తీసుకుంటున్నాం, వేరే దేశాల్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసుకుంటున్నారు. మరి మనదేది తీసుకోవాలన్నా తీసుకుంటాం, అది పెద్ద కష్టమేం కాదు. వీడి దగ్గర లేని ఎన్నో మన దేశం మీరు ఎంతసేపు ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి చూస్తాం. కానీ మీకు కావాల్సిన ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అవన్నీ చేద్దాం. అలాగే వేరే కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ లేదా అమెరికాలో ప్రతి చోటకి వెళ్దాం. ప్రతి చోట మన జెండా పాత్ర ఇండియా దమ్మేడ చూద్దాం. ఎవడు ఎక్కడ మార్కెట్ చేసినా మన దేశాన్ని తప్పకుండా కట్టాల్సిందే, అంటే ట్యాక్స్. అవి దానికి సంబంధించిన మెయిన్ కంపెనీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కొనుక్కున్నారు, ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ కట్టేస్తాం. కానీ మన కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లేదా మన కంపెనీ ఇచ్చేటువంటి ఆల్ సర్వీసెస్ వీటన్నిటి మన కంపెనీకి వచ్చిన 1% TDS మన కంపెనీకి వచ్చింది, ఇక్కడ దీన్ని కట్టేస్తాం. కానీ మన దేశానికి వస్తుంది కదా, దాన్ని కూడా మన దేశానికి కడతాం. మరి ఇలా అన్ని చోట్ల నుంచి, అన్ని దేశాల నుంచి, అందరి నుంచి, ప్రతి ఒక్క దేశం నుంచి, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 1% ట్యాక్స్ కట్టినా నా ఇండియాకి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా డాడీస్, మన ఇండియాకి వచ్చే ఆదాయం ఎంతో తెలుసు డాడీస్, అది చూపించాం. అలాగే విదేశానికి కూడా ఇలా ప్రతి దేశానికి కూడా మన నుంచి వాళ్ళకి ఆదాయం ఇంక్రియేట్ చేస్తున్నాం. వాళ్ళందరి తర్వాత ప్రతి దేశం నుంచి మనకు ఆదాయం వస్తుంది. మీకు ఒక అవకాశం చెప్తాను. ఇప్పుడు ఇండియాలో మనం డెవలప్ చేసుకోండి, మీరు వచ్చారనుకోండి, ప్రతి దేశం నుంచి మీకు ఆదాయం వచ్చినట్టు కనెక్ట్ అవుతుంది. మీరు రాలేదనుకోండి, అప్పుడు ఏ అమెరికా వాడో, ఏ కొరియా వాడో, ఏ గల్ఫ్ వాడో మీకు లైన్ కలుపుతాడు. అప్పుడు మళ్ళీ ఇలా తిరిగి అలాగే వస్తుంది. నీకు వచ్చిన ఇంకా ఎంత పోద్దో చూడు, మన నుంచి తీసుకెళ్దాం రండి. ఇక్కడ బ్యాన్ చేస్తారు, తీసిపారేవండి, అవసరం లేదు, వస్తాడు. ఎవరికీ అవసరం లేదు, ఎవరికైనా వస్తాడు. అది ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పాను కదా, వీళ్ళు ఆల్రెడీ కొంటున్నారు, వీళ్ళు ఆల్రెడీ అమ్ముతుంది. కాబట్టి చెప్పినట్టు కాదు, పక్క దేశం నుంచి డబ్బులతో కొనుక్కుంటున్నారు, నమ్మేస్తున్నారు. ఆ దేశం నుంచి ఆ డాలర్ను యూరోను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని మార్చుకుంటున్నారు. మన ఇండియా 2018 నుంచి 21 వరకు ఏం చేసిందో ఇప్పుడు అలాగే చేస్తుంది. నేను చాలా మంది మాట్లాడారు. కాబట్టి మీరు వెనక్కి చూడకుండా విషయాలు మొత్తం తయారవుతుంది. రేపు లేదా ఎల్లుండికి మీకు నేను MPP OTT ప్లస్ ఫేవరెట్ MPP మీకు ఇస్తున్నాను. దాన్ని MPP OTT ప్లస్ ఫేవరెట్ MPP మీకు ఇస్తున్నాను. దాని నుంచి మీరు దాన్ని డెవలప్ చేసుకెళ్ళండి. దాని తర్వాత 30 జరిగిన మై నీడ్స్ అండ్ OTT డైరెక్ట్ రిజల్ట్స్ రెండు కూడా మీకు నేను ఇచ్చేస్తాను. కొమ్మేద్దాం. వచ్చిన కూడా అదృష్టవంతుడు ఆయన చెప్తాను, 100% దురదృష్టవంతుడు మాత్రమే రావాలి. అదృష్టవంతుడు ఎవడన్నా సరే మన దగ్గర రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు వెళ్ళినట్టే అన్ని దేశాలు వెళ్తాను, ఒక్కడనే వెళ్తాను, అందరినీ తీసుకొచ్చి మీకు ముందు కూర్చోబెడతాను. నేను దారేసిన తర్వాత మీరు వెళ్ళండి, ఏ కంట్రీ వెళ్తారో వెళ్ళండి. ఎందుకంటే నేను అక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన ఇండియా నుంచి డైరెక్ట్ హైవే చేసేస్తాను. రండి, పక్కోడు మాటలు, ఎదుటోడు మాటలు, మీ పైన ఉన్న వాటిలో, మీ కింద ఉన్నట్టు మీరే పోతారు. వాడు ఏం చేస్తాడు, మరో కంపెనీ తీసుకొచ్చి మీ ముందు పరిచయం చేస్తాడు. కానీ నేనేం చేస్తున్నాను, నీ కంపెనీ నీకే కొత్తగా పరిచయం చేస్తాను. నా మాట వింటారు, వాళ్ళ మాట వింటారు, తెచ్చుకోండి. మీరు ఇప్పుడు అనేక కంపెనీకి వెళ్ళారు, రెడీస్ చాలా కంపెనీకి వెళ్ళారు. ఒక్క కంపెనీలో నువ్వు నిలబడి ఉన్నారు, కనీసం ఆ కంపెనీ కూడా నిలబడి ఉన్నాడు, నీ సీనియర్ నిలబడి ఉన్నాడు, మీ జూనియర్ నీతో ఉన్నాడు లేదు. ఎన్నా ఆడతారా ఈ గేమ్? ఓడిపోవడానికి ఆడుతున్నారు మీరంతా.
గెలవడానికి కాదు, నాతో రండి, గెలుపు ఎలాగుందో చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను, నేను ఇప్పుడు తయారు చేసుకెళ్తాను చూద్దాం. నేను మళ్ళీ మరికొన్ని వీడియోతో ముందుకు వస్తాను. ఈలోగా దీని గురించి ఆలోచించు రెడీ, ఆలోచించు. నేను వస్తున్నాను, ఆలోచించు. దర్శ జై హింద్, జై ఇండియా, బాయ్.